హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మన ఛానల్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మన వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2024 ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి జూలై వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలు మంత్ వైజ్గా అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. సో తప్పకుండా ఆ వీక్ కూడా చూడండి, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే చాలామంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, అందుకని వాళ్ళకు నోటిఫికేషన్స్ వెళ్ళడం లేదు. సో ట్రై టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఐఎన్ఎస్ అరిఘాట్. ఐఎన్ఎస్ అరిఘాట్ లేదా ఐఎన్ఎస్ అరిఘాంత్ అని పిలుస్తారు దీన్ని. సో ఇటీవల వార్తలో నిలిచింది. సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2024 ఆగస్టు 29న ఈ యొక్క ఐఎన్ఎస్ అరిఘాట్ను జాతికి అంకితం చేయడం జరిగింది, కమిషన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మొత్తంగా చూసుకుంటే ఇది దేశీయంగా రూపొందించినటువంటి రెండవ అణు జలంతర్గామి. సో మొట్టమొదటి వచ్చేసి ఐఎన్ఎస్ అరిహంత్ అని మనం గతంలో చూసాము. సో ఇప్పుడు ఈ యొక్క సిరీస్లో రెండవదనమాట ఈ యొక్క ఐఎన్ఎస్ అరిఘాట్ అనేది. ఓకే, సో దీన్ని ఎక్కడ జాతికి అంకితం చేశారు రక్షణ మంత్రి అని అడిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ చేసి విశాఖపట్నం నేవల్ బేస్ అని మీరు ఆన్సర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. దేశీయంగా రూపొందించినటువంటి తొలి అణు జలంతర్గామి ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో కూడా అడిగారు. నోట్ అనేది మనం ఎక్కడైతే చేశామో అక్కడ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ దేశీయంగా రూపొందించినటువంటి తొలి అణు జలంతర్గామి ఏదంటే ఐఎన్ఎస్ అరిహంత్. ఇప్పటికే ఇది సేవలు అందిస్తుంది. అండ్ ఈ సిరీస్లో భాగంగా రెండవది వచ్చేసి ఐఎన్ఎస్ అరిఘాట్. ఇది కూడా ఆగస్టు 29న మీకు కమిషన్ చేయడం జరిగింది బై డిఫెన్స్ మినిస్టర్. ఓకే, సో ఈ యొక్క ఐఎన్ఎస్ అరిఘాత్కు సంబంధించిన విశేషాలు ఒకసారి చూద్దాం, ప్రత్యేకతలు. సో ఇక్కడ పొడవు వచ్చేసి దీని యొక్క ఐఎన్ఎస్ అరిఘాట్ యొక్క పొడవు వచ్చేసి 111.6 మీటర్లు అండ్ వెడల్పు వచ్చేసి 11 మీటర్లు ఉంటుంది. అలాగే డ్రాఫ్ట్ వచ్చేసి 9.5 మీటర్స్ అండ్ బరువు ఇంపార్టెంట్ 6000 టన్స్ 6000 టన్నులు ఉంటుంది. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి ఉపరితలంలో గంటకు 20 to 24 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ నాటికల్ మైల్స్లో చెప్పగలిగితే 12 to 15 నాటికల్ మైల్స్. ఓకే, ఒకవేళ సాగర్ గర్భంలో గంటకు వచ్చేసి 24 నాటికల్ మైల్స్ ఉంటుంది. అండ్ దీన్ని నిర్మించినది ఇంపార్టెంట్. దీన్ని ఎక్కడ నిర్మించారో అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ముంబై మజగావ్డాకు, లేదంటే మీకు కలకత్తా గార్డెన్ షిప్ యార్డ్, ఇలా ఆప్షన్లు అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి విశాఖలో ఉన్నటువంటి నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ అరిహంత్ను కూడా నిర్మించినది ఏదంటే విశాఖలో ఉన్నటువంటి నేవీ షిప్ బిల్డింగ్ సెంటరే ఇంపార్టెంట్. మీకు నిర్మించిన సంస్థ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క ఐఎన్ఎస్ అరిఘాట్ యొక్క మిసైల్ రేంజ్ దాదాపు యొక్క క్షిపణి యొక్క పరిధి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 750 కిలోమీటర్స్, 750 కిలోమీటర్లు, 750 కిలోమీటర్స్. ఓకే, అండ్ దీనికి సంబంధించి మరికొన్ని ప్రత్యేకతలు చూస్తే సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, అలాగే సాగరిక క్షిపణులు అండ్ రేడియేషన్ బయటకు, ఇవంతా కూడా మీకు ప్రత్యేకతల కిందకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. సో ఐఎన్ఎస్ అరిఘాట్ను 2011 డిసెంబర్లో నిర్మించడానికి పనులు ప్రారంభించారు. అండ్ 2017 నవంబర్లో ఏం జరిగిందంటే ఈ యొక్క జల ప్రవేశం చేయడం జరిగింది. అండ్ 2024 ఆగస్టు 29న ఇండియన్ నేవీకి అప్పగించి అలాగే జాతికి అంకితం చేశారు బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఓకే, నెక్స్ట్ టాపిక్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. 100% ఈ యొక్క టాపిక్ నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది భారతదేశం యొక్క ఇస్రో యొక్క అత్యంత కీలకమైన ప్రాజెక్టు. దీన్ని 2025లో చేపట్టనున్నారు. సో ఈ యొక్క గగన్యాన్ ప్రాజెక్టులో ఇంతవరకు కేవలం 4 మనుషులను మాత్రమే పంపనున్నారు, 4 వ్యోమగాములను పంపనున్నారని మనకు తెలిసిన విషయమే. అయితే లేటెస్ట్గా ఇస్రో ఏమని నిర్ణయించిందంటే ఈ యొక్క 4 వ్యోమగాములతో పాటు మరో 20 ఈగలను ఈ యొక్క గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నట్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని వార్తలు నిలిచింది ఈగల అంతరిక్షయానం అనేటువంటి పేరుతో. సో చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోతాం. 2025లో చేపట్టనున్నటువంటి గగన్యాన్ ప్రాజెక్టు. సో ఏ సంవత్సరంలో చేపట్టనున్నారు? 2025లో. సో దీని ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగల్స్. ఈ యొక్క ఈగల్ అంటే గద్దలు కాదు, తెలుగులో ఈగల్ అంటారు. ఓకే, ఈగలు. సో ఇక 20 ఈగలను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించడం జరిగింది. సో ఇందులో భాగంగా
ఏ జాతికి చెందినటువంటి ఈగలు అంటే డ్రోసోఫిలియా మెలనోగాస్కర్. ఇంపార్టెంట్, డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. అయితే ఇది దేనికి సంబంధించినది అని అడుగుతారు మీకు. ఓకే, సో వీటిని ఫ్రూట్ ఫ్లై అని పిలుస్తారు, ఫ్రూట్ ఫ్లైస్ అని పిలుస్తారు. సో ఈ యొక్క గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా 20 ఈగలను పంపుతున్నారు. అందులో వచ్చేసి 10 ఆడ అలాగే 10 మగ ఈగలు ఈ యొక్క గగన్యాన్లో భాగంగా పయనం కానున్నాయి. సో అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాములు ఆరోగ్యంలో వచ్చేటువంటి మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇస్రో. అండ్ ఈ యొక్క మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ అలాగే మానవుని విసర్జన వ్యవస్థ దాదాపు 70% దాదాపు 77% పోలి ఉంటుందన్నమాట. ఈ యొక్క మెలనోగాస్కర్ ఈగలు అలాగే మానవుని యొక్క విసర్జన వ్యవస్థ రెండు కూడా కంపేర్ చేస్తే 77% పోలి ఉంటుంది. ఈ యొక్క గురుత్వాకర్షణ వాతావరణం ఉన్నటువంటి అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు. సో దీంతోపాటు వారి ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల వారి శరీరం నుండి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. సో తద్వారా కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతే ఏమవుతుంది, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. ఇది సర్వసాధారణంగా మానవునిలో జరిగేటువంటి అంశం. సో కాల్షియం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. సో దీన్ని ఈ యొక్క పరిస్థితిని, సో మూత్రపిండాల్లో రాళ్ళు ఎలా ఏర్పడ్డాయి అనే దాన్ని అధ్యయనం చేయడం కోసమే ఈ యొక్క 20 ఈగలను ఈ యొక్క గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తీసుకుపోతున్నారు. ఓకే, సో ఈ యొక్క 7 రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగల సంతానోత్పత్తికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 20 ఈగలను అంటే 10 ఆడ 10 మగ ఈగలను పంపుతున్నారు కాబట్టి ఈ యొక్క 7 డేస్ ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తంగా ఈ యొక్క 7 రోజుల్లో వీటిలో సంతానోత్పత్తి ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో సంతానంపై కూడా అధ్యయనం చేయొచ్చు అనేటువంటి అంశంతో ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క ఈగలను భాగం చేయడం జరిగింది. సో ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి 4 పేర్లు ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్లో కూడా అడిగారు. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి 4 పేర్లు ఏంటంటే భారతదేశం నుండి ఫస్ట్ వచ్చేసి బాలకృష్ణన్ అయ్యర్, సెకండ్ వచ్చేసి అజిత్ కృష్ణన్, అండ్ థర్డ్ వచ్చేసి అంగద్ ప్రతాప్, అండ్ ఫోర్త్ వచ్చేసి వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా అని పిలుస్తారు. ఓకే, ఈ పేర్లు గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా ఈగలు అంతరిక్షంలోకి ఎలా వెళ్తాయి అనేది చూద్దాం. సో ఈగలు ప్రయాణించేందుకు అవసరమైనటువంటి వ్యవస్థలతో ఉన్నటువంటి కిట్ను దేశవ్యాప్తంగా 75 వ్యవసాయ యూనివర్సిటీలు రూపొందిస్తే అందులో కర్ణాటక రాష్ట్రం నుండి ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ కీటక శాస్త్ర విభాగం ఈ యొక్క శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసినటువంటి కిట్ను డిజైన్ను ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ధార్వాడ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి హార్డ్వేర్ వ్యవస్థలను ఈ యొక్క కిట్కు సంబంధించినటువంటి హార్డ్వేర్ వ్యవస్థలను కేరళలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేయడం జరిగింది కేరళలో. ఓకే, సో ఈ యొక్క కిట్ను ఏమని పిలుస్తున్నారంటే ఫ్రూట్ ఫ్లై హ్యాబిటేట్ అని పిలుస్తున్నారు. ఎఫ్ఎఫ్హెచ్ ఫ్రూట్ ఫ్లై హ్యాబిటేట్. దీని యొక్క బరువు వచ్చేసి 2.3 కేజీలుగా ఉంటుంది సుమారుగా. అండ్ యొక్క ఒక్కో కిట్టులో కనీసం 15 ఈగలు ఉండేలా దీన్ని తయారు చేయడం జరిగింది ఈ యొక్క కిట్టును. అండ్ ప్రజెంట్ ఈ యొక్క ధార్వాడ యూనివర్సిటీ ఉపకులపతిగా ఎవరున్నారంటే డాక్టర్ పిఎల్ పాటిల్. ఓకే, నెక్స్ట్ సో లీథియం రీసైక్లింగ్కు సమర్థ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో చూద్దాం, ఎలక్ట్రానిక్ సాధనాలు విద్యుత్ వాహనాలకు బ్యాటరీలే కీలకం కానున్నాయి. సో తద్వారా కాలం చెల్లాక వీటిని పారేస్తుంటారు. ఇందులో ఉన్నటువంటి లిథియాన్ని వేగంగా తిరిగి వెలికితీసే పర్యావరణ అనుకూల విధానాన్ని ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు మీకు అంటే అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఓకే, నెక్స్ట్ సో రామ్సెస్ మిషన్ ఇంపార్టెంట్, ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క మిషన్ను చేపట్టున్నారు. సో రామ్సెస్ అంటే అర్థం ఏంటంటే ర్యాపిడ్ అపోపిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ. సో స్పేస్ సేఫ్టీకి సంబంధించినదే ఈ యొక్క రామ్సెస్. అండ్ ఏ 2 సంస్థలు ఇస్రో మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని చేపడుతున్నారు. ఓకే, ఈ యొక్క గ్రహాల రక్షణ మిషన్ అని చెప్పొచ్చు దీన్ని సింపుల్గా. నెక్స్ట్ పోలియో టీకాకు WHO గుర్తింపు. సో నోటి ద్వారా ఇచ్చినటువంటి పోలియో టీకా దీన్ని NOPV2 అని పిలుస్తారు. సో దీన్ని ఆవిష్కరించినటువంటి బయాలజికల్ లిమిటెడ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే దీనికి సంబంధించి ప్రీ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క NOPV2 అనేటువంటి
పోలియో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. సో దీంతో ఈ యొక్క బిఈ అంటే మీకు అర్థం తెలుసు కదా, బయాలజికల్ ఈ లిమిటెడ్ అని పిలుస్తారు. సో దీని వద్ద ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు ఈ యొక్క టీకాల సంఖ్య ఎన్నిటికి చేరిందంటే 10కి చేరడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఐఐటి ఇండోర్. సో మీకు ఐఐటీలకు సంబంధించి సపరేట్ ఒక వీడియోను మళ్ళీ మీకోసం తీసుకొస్తాను. యాక్చువల్లీ గతంలో ఒక వీడియో చేశాను 2024 జనవరి నుండి మార్చి వరకు అనుకుంటా. అండ్ మిగతా రిమైనింగ్ వీడియోలు మరొక వీడియోలో చూద్దాం. సో ఇక్కడ బ్రీఫ్గా చూద్దాం. సో విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి బోట్లను ఐఐటి ఇండోర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మీకు డైరెక్ట్గా ఐఐటీలకు సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవలే ఏ ఐఐటి నిపుణులు లేదా శాస్త్రవేత్తలు విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి బోట్లను తయారు చేశారంటే ఐఐటి ఇండోర్. ఓకే, సో ఇక సైనిక దళాల కోసం ఐఐటి ఇండోర్ పరిశోధకులు వినూత్న బోట్లను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఏంటంటే ఇవి ఖాళీ నడక నుండి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క బోట్ల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇందులో జీపీఎస్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అండ్ ఈ యొక్క బోట్లలో ఏ టెక్నాలజీ వినియోగించారు ఎందుకు విద్యుత్తును రావడానికంటే ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క కరెంటు బోట్లలో ఉన్నటువంటి ఓ సాధనం నిల్వ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి న్యూరాలింక్ అనేటువంటి ప్రాజెక్టును ఒకసారి న్యూరాలింక్ ప్రాజెక్టుకు సంబంధించి చూస్తే ఈ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్టును 2016లో ఆవిష్కరించడం జరిగింది. సో ఏంటంటే మానవుని యొక్క మెదడును ట్రాన్స్ఫార్మ్ చేయడమే దీని యొక్క ఉద్దేశము. సో రీసెంట్గా రెండో వ్యక్తికి అమర్చినటువంటి చిప్ను కూడా ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం మళ్ళీ మరొక వీడియోలో చూద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. అవి వచ్చాక డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో తరంగ శక్తి విన్యాసాలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క ఎక్సర్సైజ్ గురించి కూడా మీకు అడుగుతారు. అండ్ ఒక వీడియోలో జనవరి నుండి మార్చి వరకు మీకు వీడియోలు చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ విన్యాసాలు కూడా మీకు సపరేట్ వీడియోలో మళ్ళీ చేస్తాను. ఇక్కడ బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. తరంగ శక్తి విన్యాసాలు 2024. సో మొట్టమొదటిసారిగా భారతదేశం ఈ యొక్క విన్యాసాలను వివిధ దేశాలతో కలిసి నిర్వహిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఒక ఎయిర్ డిఫెన్స్ విన్యాసాలు, ఇవి వచ్చేసి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు అనమాట. ఇవి రెండు దశల్లో జరుగుతాయి. సో మొదటి దశ వచ్చేసి తమిళనాడులో జరుగుతుంది. అండ్ రెండవ దశ వచ్చేసి రాజస్థాన్లో జరుగుతుంది. ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇందులో దాదాపు 30 దేశాలు పాల్గొనే అవకాశం ఉంది తరంగ శక్తి విన్యాసాల్లో భాగంగా. ఓకే, నెక్స్ట్ అస్త్రా మార్క్ 1 క్షిపణులు. సో అస్త్రా మార్క్ 1 క్షిపణులు ఇటీవలే వార్తలు నిలిచాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. డిఆర్డిఓ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్లు అస్త్రా మార్క్ 1 క్షిపణులను 200 ఉత్పత్తి చేయమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ చేసింది. సో ఇలాంటి ఆర్డర్స్ కూడా ఇంపార్టెంట్. మీకు డిఫెన్స్లో భాగంగా అడుగుతారు, టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా అడుగుతారు. సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసిందంటే అస్త్రా మార్క్ 1 క్షిపణులను ఇటీవల ఎన్ని ఆర్డర్ చేసిందంటే 200. అండ్ వీటిని ఎవరు ఉత్పత్తి చేస్తారంటే డిఆర్డిఓ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలు ఉత్పత్తి చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. సో పర్వత ప్రహార్ విన్యాసాలు వచ్చేసి లద్దాఖ్లో ఇండియన్ ఆర్మీ నిర్వహించింది. జస్ట్ బ్రీఫ్గా చూద్దాం ఇక్కడ. అండ్ సపరేట్ వీడియోలో మీకు పూర్తిగా అక్కడ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఉదార శక్తి విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ మరియు మలేసియా దేశాల మధ్య ఈ యొక్క విన్యాసాలు అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ SSLV D3 ప్రయోగం విజయవంతం కావడం జరిగింది రీసెంట్గా. అలాగే దీనికి సంబంధించిన ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి పూర్తి వివరం ఆల్రెడీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్లో. అక్కడ మీరు పూర్తిగా చూడొచ్చు. జస్ట్ ఇక్కడ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఎప్పుడు ఈ యొక్క SSLV D3 ప్రయోగం జరిగిందంటే 2024 ఆగస్టు 16న ఎక్కితే ఈ యొక్క చిన్న ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం అయితే జరిగింది. అండ్ SSLV అంటే అర్థం ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో దీని ద్వారా ముఖ్యంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అనేటువంటి ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. పూర్తి వివరాలు మీరు ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఒక వీడియో చేసాం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ చూసేయండి. ఓకే, నెక్స్ట్. సో టర్కీలో బయటపడినటువంటి 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్. సో ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి క్యాలెండర్గా దీన్ని పరిగణిస్తున్నారు. సో ఒక దక్షిణ టర్కీ లేదా తుర్కియే అని కూడా పిలుస్తారు. ఇది 13,000 ఏళ్ల నాటిదని కూడా తేల్చడం జరిగిందనమాట. సో మీకు ఎగ్జామ్లు అడుగుతారనమాట, ప్రపంచంలో అతి పురాతనమైన లేదా 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ ఇటీవల ఏ దేశంలో లభ్యమైందంటే టర్కీ లేదా తుర్కియే. ఓకే, సో ప్రజెంట్ టర్కీ దేశాన్ని తుర్కియే అని పిలుస్తున్నారు. నెక్స్ట్.
సో ఎంపాక్స్ వైరస్కు సంబంధించి ఇటీవలే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ సో వివిధ దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ కోణంలో ఎంపాక్స్ గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో భారతదేశంలో అయితే ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి అలర్ట్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలర్ట్ అయితే జాగ్రత్తలు కూడా పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ కోణంలో మనం కొంత డిస్కస్ చేద్దాం ఎంపాక్స్ వైరస్ సంబంధించి. అండ్ ఈ యొక్క ఎంపాక్స్ వైరస్ అనేది మసూచి వ్యాధికి సంబంధించినది. మసూచి అనేది కూడా ఒక వైరస్ లాంటిదే, అలాగే ఎంపాక్స్ అనేది కూడా ఒక వైరస్దే. ఓకే, సో ఈ యొక్క ఎంపాక్స్ అనేటువంటి వైరస్ను ఫస్ట్ టైం ఎక్కడ కనుగొన్నారంటే కోతుల్లో కనుగొన్నారు 1958లో. అందుకనే కోతుల్లో కనుగొన్నారు కాబట్టి దాన్ని మంకీ పాక్స్ అని పిలుస్తున్నారు. సో అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్లో ఈ యొక్క ఎంపాక్స్ వైరస్ లేదా మంకీ పాక్స్ అనేటువంటి వైరస్ని కనుక్కోవడం జరిగింది. అండ్ మానవుల్లో తొలి కేసు ఎప్పుడు నమోదైందంటే 1970లో నమోదైంది. ఈ యొక్క వైరస్ వచ్చేసి ఆర్థోపాక్స్ వైరస్కి సంబంధించినది. వైరస్కి సంబంధించినది. సో రాబోయే రోజుల్లో ఏమైందంటే మొదటగా కోతుల్లో మాత్రమే ఈ యొక్క వైరస్ రావడం జరిగింది. తర్వాత మనుషులకు సోకింది. అలాగే తర్వాత ఎలుకలకు కూడా ఈ యొక్క మంకీ పాక్స్ వైరస్ అనేది చేరుతుంది. తద్వారా ఏమని పిలుస్తున్నారంటే దీన్ని ఎంపాక్స్ అని పిలుస్తున్నారు. షార్ట్ ఫామ్గా మంకీ పాక్స్కి బదులుగా ఎంపాక్స్ అనేటువంటి ఒక పొట్టి పేరును ఖరారు చేయడం జరిగింది. సో ఎంపాక్స్ వైరస్ లక్షణాలు ఒకసారి చూద్దాం. సో ఏం జరుగుతుందంటే చర్మంపై దద్దుర్లతో పాటు జ్వరము ఉంటుంది, అలాగే భరించలేని తలనొప్పి ఉంటుంది, అలాగే వెన్నునొప్పి కూడా వస్తుంది. సో ఒళ్ళంతా నీరసంగా ఉంటుంది, అలాగే గొంతు అనేది ఎండిపోతుంది అనమాట. మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. సో ఎంపాక్స్ ఎలా సోకుతుందంటే సో వైరస్ సోకినటువంటి మనుషులు లేదా జంతువులను తాకినా కూడా వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. సో స్రావాలు అంటుకున్నా కూడా వైరస్ సోకుతుంది. సో వైరస్ కలిగినటువంటి ప్రతి తడి ప్రాంతం నుండి వైరస్ సోకుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా వైరస్ సోకేటువంటి ఒక ప్రాంతాలు లేదా ప్రదేశాలు. సో ఎంపాక్స్ వ్యాక్సిన్కి సంబంధించి ఒకసారి చూస్తే మసూచి చికిత్సలో వాడేటువంటి యాంటీవైరల్ ఔషధమైనటువంటి టీకోవిరమాట్ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 2024 ఆగస్టు నెలకు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.